ఓం శ్రీ గణేశాయ నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కాశీయాత్ర చేద్దాం రండి. తరువాత దుర్గామాత గుడికి వెళ్దాం. కాశీకి దక్షిణం వైపున దుర్గాకుండ్ అనే సరస్సు తీరాన దుర్గాదేవి ఆలయం ఉంది. ఆయుధపాణి అయిన దుర్గమ్మ కాశీ క్షేత్రాన్ని రక్షిస్తూ ఉంటుంది. దుర్గమ్మకి అందరూ కూడా ఎర్రటి మందారమాల సమర్పిస్తూ ఉంటారు. దుర్గార్తి శమని దుర్గాపద నివారిణి దుర్గమ ఛేదిని దుర్గసాధిని దుర్గనాశిని ఓం దుర్గతోద్ధారిణి దుర్గనిహంత్రి దుర్గమాపహ ఓం దుర్గం అజ్ఞానద దుర్గ దైత్యలోక దవానల ఓం దుర్గమాలోక దుర్గమాత్మస్వరూపిణి ఓం దుర్గమార్గప్రద దుర్గమ విద్య దుర్గమాశ్రిత ఓం దుర్గం అజ్ఞాన సంస్థాన దుర్గమజ్ఞాన భాషిని ఓం దుర్గా మోహదుర్గ మగాదుర్గ మార్గస్వరూపిణి ఓం దుర్గమాసుర సంహార్తి దుర్గమాయుద్ధారిణి ఓం దుర్గమాంగి దుర్గమాత దుర్గమ్య దుర్గమేశ్వరి ఓం దుర్గభీమ దుర్గభామ దుర్గభా దుర్గధారిణి నామావళి విధమ్యస్తు దుర్గయామం మానవ పటే సర్వ భయాన్ముక్తో భవిష్యతి న సంశయ అని దుర్గమ్మ తల్లి నామాల్ని తలుచుకుని ఆమె ఆశీస్సులు పొందాను. దుర్గామాత దేవాలయంలో కాసేపు కూర్చుని ఆ దుర్గమ్మని తలుచుకుంటూ ధ్యానిస్తూ 5 నిమిషాలు సమయాన్ని గడిపాం. తరువాత ఆ దుర్గామాత గుడి దగ్గరలో కొంత దూరంలో సంకటమోచ హనుమాన్ మందిరం ఉంది. రండి, సంకటమోచ హనుమాన్ మందిరానికి వెళ్దాం. సంకటమోచన హనుమాన్ మందిరంలో ప్రవేశిద్దాం. హనుమాన్ యొక్క దర్శనం ఎంతో పుణ్యప్రదం. హనుమంతుడు నిరంతరం రామభక్తి పరాయణుడు, రామసేవా దురంధరుడు. ఆ రాముని నిరంతరం సేవిస్తూ ఉన్నట్లుగా ఆ హనుమంతుని ఎదురుగుండా ఆ రామాలయం ఉంటుంది. సీతారామ లక్ష్మణ మందిరం ఉంటుంది. ఈ హనుమంతుడు ఎప్పుడు కూడా రాముడినే చూస్తున్నట్లుగా ప్రార్థిస్తున్నట్లుగా ఉంటుంది ఆ విగ్రహం. సుగుణాభిరాముడైన శ్రీరామచంద్రుడు స్మితభాషి పూర్వభాషి చ రాఘవ అన్నట్లుగా రామచంద్రమూర్తి ఎవరినైనా చిరునవ్వుతో పలకరించేవాడట. తానే ముందుగా పలకరించేవాడు. మనం వాళ్ళే పలకరిస్తారు కదా అనుకుంటాం, కానీ శ్రీరామచంద్రమూర్తి తానే పలకరించి వారిని కుశల ప్రశ్నలు వేసేవాడట. మనం రామచంద్రమూర్తి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఇదే. తండ్రి ఆజ్ఞను పరిపాలించి మంచి భర్తగా, మంచి అన్నగా, మంచి రాజుగా ప్రజల్ని చక్కగా పరిపాలించాడు. హనుమంతుడు నిరంతరం రామపాద సేవ చేస్తూ రామపాద సేవ దురంధరుడుగా పేరు తెచ్చుకున్నాడు. మనం ఈ మందిరాలను దర్శిస్తే ఆరోగ్యం చేకూరుతుంది, అన్ని కష్టాలు తొలగుతాయి అన్నమాట. తర్వాత మృత్యుంజయ మహాదేవ దేవాలయానికి వెళ్దాం రండి. మృత్యుంజయ మహాదేవ దేవాలయానికి వెళ్ళి ఆవు పాలతో మారేడు దళాలతో స్వామిని అభిషేకం చేసి ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ ముక్షేయమామృతాత్ అని మృత్యుంజయ మంత్రాన్ని 11 సార్లు స్మరించి మనం స్వామిని ధ్యానం చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే అపమృత్యు దోషాలన్నీ కూడా మనకి తొలగిపోతాయి. ఆ పక్కనే ఉన్న ధన్వంతరి బావ దగ్గరికి వెళ్దాం. అక్కడ అనేక ఉపాలయాలన్నీ ఉంటాయి. శనీశ్వరి దేవాలయము, చిన్న చిన్న శివలింగాలు అన్నీ ఉంటాయి. ఒక బావి ఉంటుంది. ఆ ధన్వంతరి బావిలో ఆ నీరు తాగితే ఆరోగ్యం లభిస్తుందని ప్రతి ఒక్కరూ కూడా ఆ బావిలో నీరుని సేవిస్తూ ఉంటారు. ఇంకా ఇవే కాకుండా కాశీలో కేదార్ఘాట్ దగ్గరికి వెళ్ళి ఆ గౌరీ కేదారేశ్వరిని సేవించి అక్కడ మనకు కావాల్సిన రుద్రాక్షలు, తర్వాత పంచపాత్రలు,
జంధ్యాలు, ఇలా మనకి పూజకి సంబంధించినటువంటి ఇత్తడి వస్తువులు, అన్నపూర్ణ మాత విగ్రహాలు, ఇలా అనేకం మనకి దొరుకుతాయి. అక్కడ అన్నీ కొనుక్కొని మనం శంకర మఠానికి వెళ్దాం. రండి, శంకర మఠం వచ్చింది. శంకర మఠంలో ఆది శంకరాచార్యులు స్థాపించినటువంటి శంకర మఠంలో అమ్మ సరస్వతీదేవి, తర్వాత చిన్న శివాలయం కూడా ఉంది. నిరంతరం అక్కడ నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి. అనేక గౌరీ కేదారేశ్వర దేవాలయం దగ్గరలో ఉన్నందువల్ల భక్తులందరూ కూడా శంకర మఠానికి వెళ్ళి ఆ శంకరాచార్యులు అనే సరస్వతీదేవిని, ఈశ్వరుణ్ణి మనం సేవిస్తూ ఉంటారు. అక్కడ చాలామంది ముత్తైదువులందరూ కూడా అనేక నోవులు నోచుకుంటూ ఉంటారు. దసరా వస్తే చాలు, పొద్దున్న పూజలు, సాయంత్రం సామూహికంగా లలితా సహస్రనామం, చక్కని పాటలతోటి అందరూ కూడా ఆనంద పరవశులు అవుతూ ఉంటారు. చిన్న పిల్లల్ని, ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళ పిల్లల్ని బాలా త్రిపుర సుందరిగా అలంకరించి ఆమెకు పూజ చేసి చక్కగా సత్కారం చేస్తూ ఉంటారు. ఆ తర్వాత తులసి మానస మందిరానికి వెళ్దాం. చౌషష్ఠి మాత ఆలయం, లాహిరి ఆశ్రమం. ఈ లాహిరి ఆశ్రమంలో మనకి చక్కగా ధ్యానం చక్కగా కుదురుతుంది. అక్కడికి వెళ్ళి ఒక 10 నిమిషాలు ధ్యానం చేస్తే ఎంతో మంచిది. త్రిదేవ్ మందిర్, మణి మందిర్, ఇలాంటి ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. కాశీ అంతా కూడా శివలింగమయం. చెప్పులు వేసుకోకుండా మనం కాశీలో తిరగాలి. ఇలా ఇంకా అనేక ఆలయాలు దర్శించి తరించాలి. చివరగా గవ్వల మంగమ్మ దేవాలయానికి వెళ్దాం. రండి, గవ్వల మంగమ్మ దేవాలయం వచ్చింది. అమ్మకి జాకెట్టు, పసుపు, కుంకుమ, గవ్వలు సమర్పించాలి. ఈవిడెవరు అనుకుంటున్నారు? పరమేశ్వరుని సోదరి. అందుకనే ఈమెను తప్పకుండా దర్శించాలి. మనం అలా జాకెట్, బట్ట, పసుపు, కుంకుమ, గవ్వలు ఇవ్వంగానే పూజారి పూజ చేసి 2 గవ్వలు మనకిస్తారు. ఆ గవ్వల్ని మనం డబ్బులు పెట్టుకునే బీరువాలో పెట్టుకుంటే ధన సమృద్ధి అవుతుందని, మంచి జరుగుతుందని పెద్దలు చెప్తారు. ఇలాగ ఈ గవ్వల మంగమ్మని చూస్తే కానీ కాశీయాత్ర సంపూర్ణం అవ్వదండోయ్. కాశీయాత్ర సంపూర్ణమైంది మనకి. నిరంతరం కాశీనామస్మరణ చేయాలి మనం. కాశీనామస్మరణే కైవల్యానికి మార్గం, కాశీ సందర్శనమే పాప ప్రక్షాళనం, కాశీనామస్మరణే అనుకుంటూ నిరంతరం కాశీనామస్మరణం చేస్తూ ఉంటే కాశీ వెళ్ళినంత పుణ్యం. ఆ విశ్వేశ్వరుని సదా మనం స్మరిస్తూ ఉండాలి. కాశీక్షేత్ర దర్శనం అలౌకిక ఆధ్యాత్మిక ఆనందం. మనందరికీ కూడా కాశీయాత్ర సిద్ధిరస్తు, విశ్వేశ్వర దర్శన ప్రాప్తిరస్తు. స్వస్తి. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్.